సో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే డిఏ గరుడాపల్లి అనమాట. మేము ఈరోజైతే డిఏ గడ్డపల్లిలో సెంటరింగ్ కొట్టేసి అలాగే రాడ్ బెండింగ్ అయితే కట్టడం అయితే అయిపోయింది. సో అలాగే ఇప్పుడైతే పోయడం అయితే జరుగుతుంది. సో అదైతే చూపిస్తాం మీకు. సో చూడండి, ఇదైతే మమ్మీ అనమాట. ఒక కొండల మధ్యలో అనమాట వచ్చి నివసిస్తున్న గ్రామం అనమాట ఇది. సో చూడండి, చాలా చక్కటి ప్లేస్లో అయితే ఉన్నారు. అది కనిపిస్తుంది కదా, ఈరోజు అయితే ఇక్కడ అన్నమాట మేము వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు పోసేదైతే మీకు చూపెడతాము అన్నమాట. మేస్త్రి అక్కడ కలిపి అయితే పోస్తున్నారు. ఇలా అయితే పోయడం జరిగింది. చూడండి, ఇదేనమాట హౌస్ అనేది. చాలా చక్కటిగా చేయడం అయితే అవుతుంది. ఇద్దరే కలిపి పోస్తున్నారు చూడండి. ఇద్దరు కూడా మా మామలే. ఇద్దరు ముగ్గురే పోసేస్తున్నారు సన్ సైడ్. సో ఫ్రెండ్స్, అలా పోస్ అయితే ఇప్పుడు ఒక నేరేడు చెట్టుకని రావడం అయితే జరిగింది. కొండ నేరేడు అనమాట. ఇది ఒక హౌస్ పక్కనున్న చెట్టు. చూడండి, ఇక్కడ ఎక్కుదామంటే చాలా పైకి ఉందన్నమాట. పైన ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది హౌస్ అయితే సన్ సైడ్లో అన్నీ పోయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే అలా టైం పాస్ కానీ వచ్చాము. మా అన్నయ్య అయితే చూడండి, పైకి కోతిలాగా ఎక్కేస్తున్నాడు. అది ఏటంటారో నాకైతే తెలీదు. సో తింటున్నాడు. చిన్న చిన్న పళ్ళు అనమాట, నల్లగా ఉంటాయి. ఇదైతే ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నా. పేడపల్ల, తడపల్ల అంట. పెడపల్ల అంటున్నాను, తడపల్లు అంట ఇది. మీరు ఎప్పుడైనా తిన్నారా తడపళ్ళు? సో చూడండి, ఒక 2 పళ్ళు అయితే తీసుకురమ్మంటున్నా. అని అయితే తెస్తాడో తీసుకురాడో తెలియదు. జల్లుతున్నాడంట. వెళ్ళిపోయింది. సో చూడండి, ఇవే అనమాట తడపళ్ళు. సూపర్ టేస్ట్ ఉన్నాయి, చాలా బాగుంది. నేనైతే మామూలుగా ఇది సెకండ్ టైం తినడానికి. ఇంతకు ముందు ఒకసారి తిన్నాను. సో పేరైతే తెలియదు. చాలా బాగుంటుంది. మీరు తిన్నారా? ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. సో అలాగే నేరేడు పళ్ళు కోసి అయితే చూపిస్తాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవే అన్నమాట తడపళ్ళు అంట. ఇవైతే చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఈ తడపళ్ళని పేరు వినడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు. ఇవైతే చాలా బాగుంటాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో అలాగే నేనైతే చూడండి నేరేడు పళ్ళ చెట్టుకి అయితే ఎక్కాను, కొండ నేరేడు పళ్ళ చెట్టుకి. సో ఫోన్ అయితే పట్టుకోవడం అవ్వట్లేదు, అలాగా ఎక్కేస్తున్నాను. ఇవిగోండి, చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవైతే కోస్తాను ఇప్పుడైతే. అని అయితే ఇంకా దిగలేదు, కూర్చొని చూస్తున్నాడు చూడండి ఫోను. ఈ తడపాలు అయితే తింటున్నా. ఇవన్నీ తడపాలు. టేస్ట్ అయితే ఇదిగదీసాయి.
మామూలు లేదు. చూడండి ఫ్రెండ్స్, పైన కోసి దిగేసాను, వీడియో అయితే అవ్వలేదు తీయడానికి. సో ఇవైతే ఇన్నే ఉండి అనమాట, లాస్ట్ సీజన్ కాబట్టి అయిపోతున్నాయి నేరేడు పళ్ళులో. ఇవైతే చాలా పండిపోయి ఉన్నాయి, టేస్ట్ అనేది చాలా చక్కగా బాగున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, నా పైన అయితే ఆకాశం అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదా, అదేదో తెలియని కాప్చర్లో ఉంది అనమాట. దాన్ని అయితే గట్టిగా అనుకుంటే మనకు అది ఒక విధంగా డ్రాగన్ లా కనిపిస్తుంది, ఇంకోటి జింక కొమ్ములతో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడండి, మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. పైన అయితే చూసినారా, చాలా బాగుంది. మేఘాలు అయితే వేరేగా ఈరోజు కనిపిస్తున్నాయి. మీకు ఏ విధంగా కనిపిస్తుందో సో చెప్పండి. సో అలాగే మేమైతే కోసుకున్న నేరేడు పళ్ళను అయితే కూర్చొని తింటున్నాం. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా కూడా ఇది అంటే ఒగరుగా ఉంటాయి కదా, అలా లేకుండా చాలా స్వీట్గా అనేది ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇప్పుడు. సో చూడండి పైన అయితే ఏ విధంగా ఉందో, చాలా బాగుంది అనమాట. మేఘాలు అనేవి డ్రాప్ అవుతున్నాయి. చాలా చక్కటి లొకేషన్ అయితే చూస్తూ మేమైతే ఆనందించుకుంటూ తింటున్నాం. చూడండి మా అన్నయ్య అయితే ఫోన్ చూసుకుంటూ తింటున్నాడు. సో చెప్పన్నా, ఎలా ఉన్నాయో నేరేడు పళ్ళు, బాగున్నాయా? సూపర్, ఇరగదీస్తున్నాయి కదా టేస్ట్. మేమైతే ఎవ్రీ సీజన్లో ఏ పళ్ళు అనే కాదు, రకరకమైన పళ్ళు అనేవి మేమైతే తింటూ ఉంటాము. ఇవనే కాదు, అందుకే మేము ఆరోగ్యంగా ఉంటాము. అందుకే ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటున్నాను. నేనైతే చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. ఎప్పుడు చూసినా జబ్బు జ్వరాలు అనేవి ఏమి అంత తొందరగా రావనుకుంటా. నాకైతే ఏదో 5 ఇయర్స్కి ఒకసారి అలా వస్తుంటాయి అన్నమాట. సో అలాగే చూడండి, పిల్లలైతే ఒక గుడిసెలు అయితే వచ్చి చూస్తున్నారు, మీకైతే కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. సో చూడండి, నవ్వుతున్నారు కదా. హాయ్ చెప్పండి రా. హాయ్ చెప్పండి రా. సో సిగ్గుపడుతున్నారు. సో చూడండి, ఇవన్నమాట. ఇదైతే మొలక వస్తుంది పిక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతవరకే తీయడమే జరుగుతుంది. సో అందరికీ బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో అయితే కలుసుకుందాం.